ఫ్రెండ్స్ ఈ సమ్మర్ లో మీరు ఒక మంచి ఎయిర్ కూలర్ కొనాలనుకుంటున్నారా? అయితే వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. నేను ఇదివరకే ఒక ఫ్యాన్ కొనేటప్పుడు అంటే సీలింగ్ ఫ్యాన్ గాని, టేబుల్ ఫ్యాన్ గాని, పెడస్టల్ ఫ్యాన్ గాని, ఎగ్జాస్ట్ ఫ్యాన్ గాని కొనేటప్పుడు ఏ ఫీచర్ చెక్ చేసుకోవాలని చెప్పేసి, ఒక ఏసీ కొనేటప్పుడు ఏ ఫీచర్ చెక్ చేసుకోవాలని చెప్పి చాలా ఈజీగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా వీటి బయింగ్ గైడ్ గురించి అయితే వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో లింక్స్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను, ఆ వీడియో చూడవచ్చు. ఇప్పుడు వీడియోలో అయితే ఒక మంచి ఎయిర్ కూలర్ కొనేటప్పుడు ఏ ఫీచర్ చెక్ చేసుకోవాలని చెప్పేసి చాలా ఈజీగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా వీటి బయింగ్ గైడ్ గురించి అయితే క్లియర్ గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్ చాలా మంది అయితే వీడియో చూస్తున్నారు బట్ కానీ లైక్ చేయట్లేదు. మీరు వీడియోని లైక్ చేశారనుకోండి నాకు కూడా కొద్దిగా ఎంకరేజ్ అయితే ఉంటుంది, అంటే నా వీడియోస్ కూడా నచ్చుతున్నాయి, సో ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేయాలని చెప్పేసి నాకు కూడా బాగా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. కావున ప్రతి ఒక్కరితో వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీకు చాలా ఈజీగా అర్థమైనట్టయితే వీడియోని ఎండ్ వరకు చూసి వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి, భయ్య మీరు చాలా ఈజీగా చెప్పారు లేదంటే ఇంకొంచెం ఈజీగా చెప్పమని చెప్పేసి నాకు వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ మీరు ఒక మంచి ఎయిర్ కూలర్ కొనాలనుకుంటే ముందుగా ఎయిర్ కూలర్ టైప్ అయితే చెక్ చేసుకోవాలి. ఎయిర్ కూలర్ మనం ఎందుకు కొనాలంటే ఇప్పుడు ఫ్యాన్ ఉంటుంది కదా, సో ఫ్యాన్ లో మీకైతే కొద్దిగా వేడి గాలి అయితే వస్తుంది. ఎయిర్ కూలర్ లో అనుకోండి మీకు చాలా చల్లగాలి అయితే వస్తుంది. ఎందుకంటే ఎయిర్ కూలర్ లో వాటర్ అయితే దీంట్లో ట్యాంక్ అయితే ఉంటుంది, దాంట్లో వాటర్ అయితే నింపేస్తాము. వాటర్ నింపడం వల్ల వాటర్ అంతా స్టీమ్ అవుతుంటుంది. ఆ గాలిలో వాటర్ కలవడం వల్ల మనకైతే కొంచెం చల్లగాలి అయితే ఉంటుంది. అందుకు చాలా మంది అయితే ఎయిర్ కూలర్ కొంటారు. ఫ్యాన్ ఉన్నప్పుడు కూడా ఎండాకాలంలో ఎక్కువ మంది ఎయిర్ కూలర్ అయితే కొంటారు. అలా ఎయిర్ కూలర్ కానీ మీరు కొనాలనుకుంటే ముందుగా ఎయిర్ కూలర్ టైప్ అయితే చెక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ప్రెజెంట్ మార్కెట్ లో చూసుకున్నట్లయితే 4 టైప్స్ ఆఫ్ ఎయిర్ కూలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. అందులో నెంబర్ 1 చూసుకున్నట్లయితే విండో ఎయిర్ కూలర్. ఈ విండో ఎయిర్ కూలర్ అయితే విండోలో ఎక్కువగా ఇన్స్టాల్ చేస్తుంటారు. ఈ విండో ఎయిర్ కూలర్ ఎవరు తీసుకోవచ్చు అంటే మీరు ఒక బెడ్రూమ్ ఉన్నారనుకోండి, ఆ బెడ్రూమ్ లో సో 2 లేదా 3 ఉన్నారనుకోండి, అప్పుడు విండో ఎయిర్ కూలర్ తీసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి టవర్ ఎయిర్ కూలర్. ఇది నిలువుగా అయితే ఉంటుంది, ఒక టవర్ లాగా అయితే ఉంటుంది, అందుకే వీటిని టవర్ ఎయిర్ కూలర్ అంటారు. ఈ టవర్ ఎయిర్ కూలర్ ఎవరు తీసుకోవచ్చు అంటే సో ఎక్కువగా ఒక పర్సన్ అనుకోండి, ఆ రీడింగ్ అంటే చదువుకుంటుంటాడు లేదా రాసుకుంటుంటాడు, ఇట్లా కంప్యూటర్ వాడుతుంటారు, ఒక పర్సన్ వాళ్ళకి మాత్రమే ఈ టవర్ ఎయిర్ కూలర్ సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి రూమ్ ఎయిర్ కూలర్ లేదా పర్సనల్ ఎయిర్ కూలర్. ఈ రూమ్ ఎయిర్ కూలర్ ఎవరు తీసుకోవచ్చు అంటే మీ బెడ్రూమ్ లో ఒక 4 మెంబర్స్ ఉన్నారనుకోండి, లేదంటే మీ హాల్లో ఒక 4 మెంబర్స్ కి చిన్న రూమ్ అనుకోండి, అప్పుడు మాత్రమే ఈ పర్సనల్ లేదా రూమ్ ఎయిర్ కూలర్ తీసుకోవచ్చు. ఓవరాల్ గా మీకు సో ఈ మూడింటిని అంటే రూమ్ ఎయిర్ కూలర్ కానీ, విండో ఎయిర్ కూలర్ కానీ, టవర్ ఎయిర్ కూలర్ కానీ వీటిలో బ్లోవర్ అయితే ఉంటుంది. ఇవి చిన్న రూమ్స్ కి మాత్రమే సరిపోతుంది. మీ బెడ్రూమ్ లోకి లేదా చిన్న హాల్లోకి యూజ్ చేయడానికి మాత్రమే ఈ టైప్స్ ఆఫ్ ఎయిర్ కూలర్ సరిపోతాయి. అంటే ఓవరాల్ గా అంటే ఒక 2 లేదా 3 4 ఉన్న పర్సన్స్ కి మాత్రమే ఈ 3 ఎయిర్ కూలర్స్ సరిపోతాయి. ఫోర్త్ వచ్చేసి డెజర్ట్ ఎయిర్ కూలర్. డెజర్ట్ ఎయిర్ కూలర్ అనుకోండి, సో మీది హాల్లో యూజ్ చేసుకోవాలనుకున్నా, లేదంటే పెద్ద ఫంక్షన్ హాల్స్ ఉంటాయి చూడండి, ఇలాంటి మూవీ థియేటర్లో కానీ ఫంక్షన్ హాల్లో కానీ ఇట్లాంటి ప్లేస్లో అయితే ఎక్కువగా డెజర్ట్ ఎయిర్ కూలర్స్ యూజ్ చేస్తారు. అంటే ఎక్కువ మంది పర్సన్స్ ఉన్నా కూడా, లేదంటే పెద్ద రూమ్ కూడా సో ఎక్కువ చల్లగాలి అయితే ఇవ్వడం జరుగుతుంది. అందుకే ఇవి డెజర్ట్ ఎయిర్ కూలర్స్ అంటారు. ఇవి కొద్దిగా పెద్ద రూమ్లుగా సరిపోతుంది. సో మీకు అర్థమైపోయి ఉంటుంది ఎవరు ఏ కూలర్ తీసుకోవాలని చెప్పేసి. దీంట్లో మళ్ళీ మీకు ఈ పర్సనల్ ఎయిర్ కూలర్ కానీ, దాంతోపాటు విండో ఎయిర్ కూలర్ కానీ, టవర్ ఎయిర్ కూలర్లు అనుకోండి బ్లోవర్ అయితే ఉంటుంది. ఈ బ్లోవర్ అనేది సో గాలి అనేది కొద్దిగా ఎక్కువ దూరం అయితే ఇస్తుంటుంది, బట్ కానీ మీకు అంటే స్ట్రైట్ గా గాలి అయితే రావడం జరుగుతుంది. సో ఇట్లా మొత్తం రూమ్ అంతా స్ప్రెడ్ అవ్వదు, జస్ట్ ఇట్లా గాలి అయితే వెళ్తుంది. అదే డెజర్ట్ ఎయిర్ కూలర్ ఫ్యాన్ అయితే ఉంటుంది. ఈ ఫ్యాన్ మీకు ఇట్లా తిరగడం వల్ల సో గాలి మొత్తం ఇట్లా రూమ్ అంతా వ్యాప్తి చెందుతుంది. అందుకే కొద్దిగా పెద్ద రూమ్ కి అయితే ఫ్యాన్ ఎయిర్ కూలర్స్ అయితే యూజ్ చేస్తారు, అంటే డెజర్ట్ ఎయిర్ కూలర్స్ అయితే యూజ్ చేస్తుంటారు. ఈ బ్లోవర్ ఎయిర్ కూలర్స్ అనుకోండి చిన్న రూమ్ కి సరిపోతుంది. మీ బెడ్రూమ్ లో మీరు ఎక్కువగా బెడ్రూమ్ లో కానీ మీకు మంచి ఎయిర్ కూలర్ కావాలనుకుంటే మీరు విండో ఎయిర్ కూలర్ తీసుకోవచ్చు. మీ బెడ్రూమ్ లో ఒక విండో ఉందనుకోండి, అక్కడ పెట్టేసి ఈ విండో ఎయిర్ కూలర్ తీసుకోవచ్చు. లేదంటే పర్సనల్ ఎయిర్ కూలర్ తీసుకోవచ్చు. ఒక పర్సన్ కి మాత్రమే ఎయిర్ కూలర్ కావాలనుకుంటే టవర్ ఎయిర్ కూలర్ తీసుకోవచ్చు. లేదు మొత్తం మా ఫ్యామిలీలో 5 మెంబర్స్ అయితే ఉంటాం, మేము ఎక్కువ హాల్లో ఉంటాం అనుకోండి, అప్పుడైతే మీరు డెజర్ట్ ఎయిర్ కూలర్ తీసుకోవచ్చు. సో మీకైతే ఈజీగా అర్థమైపోయి ఉంటుంది ఏ టైప్ ఆఫ్ ఎయిర్ కూలర్ తీసుకోవాలని చెప్పి. నెక్స్ట్ కన్సిడర్ చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమంటే కూలింగ్ ప్యాడ్స్ అని చెప్పుకోవచ్చు. ఈ కూలింగ్ ప్యాడ్స్ ఎందుకంటే ఎయిర్ కూలర్ మనం వాడేది ఎందుకంటే చల్లగాలి వస్తుందని చెప్పి ఎయిర్ కూలర్ అయితే వాడుతుంటాము. సో చల్లగాలి రావాలంటే మనం కూలింగ్ ప్యాడ్స్ అయితే మేజర్ రోల్ అయితే సో ఉంటుంది. కానీ ఈ కూలింగ్ ప్యాడ్స్ బాగుంటే మనకి ఎక్కువ చల్లగాలి అయితే రావడం జరుగుతుంది. ఈ కూలింగ్ ప్యాడ్స్ కూడా మళ్ళీ మనకు 2 టైప్స్ అయితే ఉంటుంది. ఒకటి వచ్చేసి హనీకోమ్ కూలింగ్ ప్యాడ్స్ అయితే ఉంటుంది. రెండోది వచ్చేసి మనకు ఈ ఉడోల్ కూలింగ్ ప్యాడ్స్ అయితే ఉంటుంది. హనీకోమ్ కూలింగ్ ప్యాడ్స్ అనేది చూడడానికి అయితే వీటిని ఒక సెల్యులోజ్ పదార్థం తయారు చేస్తారు. ఇవి చూడడానికి అయితే ఆ తేనె గూడు ఉంటుంది చూడండి, అంటే తేనె తట్టు ఉంటుంది చూడండి, సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అట్లనే ఉంటుంది. వీటిలో జస్ట్ మీకు చిన్న రూమ్ లాగా అయితే ఉంటుంది.
సో చిన్న గదుల్లాగా అయితే ఉంటుంది. వీటిలో వాటర్ అయితే ఎక్కువ అయితే స్టోర్ చేసుకుంటుంది. వాటర్ ఎక్కువ స్టోర్ చేసుకోవడం వల్ల ఎక్కువ కూలింగ్ అయితే ఇస్తుంది. దాంతోపాటు ఎక్కువ కూలింగ్ ఎఫిషియెంట్ అయితే ఉంటుంది. దాంతోపాటు దీని లైఫ్ టైం కూడా ఎక్కువ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చి వుడోల్ కూలింగ్ ప్యాడ్స్ అయితే ఉంటుంది. ఇవి ఫైబర్ సింథటిక్ తో తయారు చేస్తుంటారు. ఫైబర్ సింథటిక్ పదార్థంతో వీటిని తయారు చేస్తుంటారు. ఇవి చూడడానికి గడ్డిలాగా అయితే ఉంటుంది. వీటి లైఫ్ టైం తక్కువ అయితే ఉంటుంది. కూలింగ్ ఎఫిషియెంట్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది. ఓవరాల్ గా మీకు హనీకోమ్ కూలింగ్ ప్యాడ్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది. ఈ కూలింగ్ ప్యాడ్స్ కూడా చెక్ చేసుకోండి. మీరు తీసుకున్న ఎయిర్ కూలర్ లో హనీకోమ్ కూలింగ్ ప్యాడ్స్ అనుకోండి ఎక్కువ కూలింగ్ అయితే ఇస్తుంది. వీటి లైఫ్ టైం కూడా ఎక్కువ అయితే ఉంటుంది. వుడోల్ కూలింగ్ ప్యాడ్స్ అనుకోండి ఒక 6 months ఒకసారి మార్చుకోవాలి. అదే హనీకోమ్ కూలింగ్ ప్యాడ్స్ అనుకోండి ఒక 2-3 years వరకు వీటిని మార్చే పని అయితే ఉండదు. దాంతోపాటు కూలింగ్ కూడా ఎక్కువైతే ఇవ్వడం జరుగుతుంది. బట్ కానీ వీటి ప్రైస్ అయితే కొద్దిగా ఎక్కువ అయితే ఉంటుంది. ఖచ్చితంగా మీరైతే సో కొద్దిగా ప్రైస్ పెట్టగలం అనుకుంటే మీరు తీసుకున్న ఎయిర్ కూలర్ లో హనీకోమ్ కూలింగ్ ప్యాడ్స్ ఉన్నది చెక్ చేసుకోండి. ఈ హనీకోమ్ కూలింగ్ ప్యాడ్స్ కూడా సో ఇట్లా అంటే రైట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది, బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. ఇట్లా 3 సైడ్లు ఉండాలి చెక్ చేసుకోండి. కొన్ని ఎయిర్ కూలర్స్ అయితే 2 సైడ్లు మాత్రమే ఇస్తారు. రైట్ టు లెఫ్ట్ మాత్రమే ఉంటుంది. సో బ్యాక్ సైడ్ అయితే ఉండదు. కొన్ని ఎయిర్ కూలర్ అయితే బ్యాక్ సైడ్ మాత్రమే ఉంటుంది. రైట్ టు లెఫ్ట్ అయితే ఉండదు. సో ఇట్లా మీరు చెక్ చేసుకోండి. 3 వైపులా ఉంటే మాత్రమే ఆ కూలర్ తీసుకోండి. 1 సైడ్ కానీ 2 సైడ్ కానీ ఉందనుకోండి ఆ కూలర్ మీరు అస్సలు తీసుకోకండి. ఎందుకంటే సో ఎక్కువ చల్లగాలితే రాదు. కావున 3 సైడ్లు ఈ కూలింగ్ ప్యాడ్స్ ఉండాలి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే తీసుకోండి. నెక్స్ట్ అయితే రూమ్ సైజ్ అయితే కన్సిడర్ చేసుకోవాలి. ఎందుకంటే పెద్ద రూమ్ లో చిన్న ఎయిర్ కూలర్ తీసుకున్నారనుకోండి తక్కువ గాలి అయితే వస్తుంది. సో అక్కడ ఇబ్బంది పడతారు. అదే చిన్న రూమ్ కి పెద్ద ఎయిర్ కూలర్ తీసుకున్నారనుకోండి ఎక్కువ పవర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది, ఎక్కువ వాటర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. కావున మీ రూమ్ సరిపడే ఎయిర్ కూలర్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీరు క్లియర్ గా ఒక ఎయిర్ కూలర్ ని సెర్చ్ చేసి అనుకోండి ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో వాడు క్లియర్ గా స్పెసిఫికేషన్ మెన్షన్ చేస్తాడు. పలానా ఎయిర్ కూలర్ అయితే 500 square feet గా రూమ్ సరిపోతుంది, లేదా 150 square feet గా రూమ్ కి సరిపోతుంది, లేదంటే ఒక 200 square feet గా రూమ్ సరిపోతుంది. ఇప్పుడు క్లియర్ గా స్పెసిఫికేషన్ లో మెన్షన్ చేస్తాడు. దాన్ని చెక్ చేసుకోండి. దాంతోపాటు నెక్స్ట్ మనకు CFM చెక్ చేసుకోవాలి. క్యూబిక్ ఫీట్ పర్ మినిట్ అంటే ఎయిర్ డెలివరీ మీ రూమ్ కి ఎంత గాలి వస్తుందో అది కూడా చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ గా మా రూమ్ అయితే 150 square feet ఉంది అనుకోండి. ఈ రూమ్ కి ఎంత గాలి సరిపోతుంది? సో మనకు మెయిన్ గాలి కదా రావాలి. ఈ రూమ్ కి ఎంత గాలి కావాలని చెప్పి మనం ఈ CFM క్యూబిక్ ఫీట్ పర్ మినిట్ అయితే ఉంటుంది. వీటిని చెక్ చేసుకోవాలి. వీటికి ఒక ఫార్ములా అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా చూడండి ఇప్పుడు సో ఈ ఫార్ములా ఉంటుంది చూడండి. ఈ రూమ్ సైజు సో ఈ రూమ్ పరిమాణం ఎంత ఉంది? మా రూమ్ అయితే 150 square feet రూమ్ అయితే ఉంటుంది. సో హైట్ ఎత్తు ఎంత ఉంది అంటే సీలింగ్ కింద నుంచి ఫ్లోర్ నుంచి సీలింగ్ ఎంత హైట్ ఉంది? 9 feet అయితే హైట్ ఉంది. వీటి ఇంటూ చేయండి, దాన్ని బై 2 చేయండి. బై 2 చేశారనుకోండి 675 రావడం జరుగుతుంది. అంటే మా రూమ్కి ఎంత కావాలి? CFM వాల్యూ అంటే 675 క్యూబిక్ ఫీట్ పర్ మినిట్, లేదా క్యూబిక్ ఫీట్ పర్ అవర్లో గంటల్లోనే ఇస్తారు, నిమిషాల్లోనే అయితే ఇస్తారు. నిమిషాల్లో అనుకోండి 675 కావాలి. లేదా ఓవరాల్గా మీకు 600 నుంచి 700 దాకా ఈ గాలి అయితే ఉంటుంది. అంటే మీ రూమ్కి ఎంత గాలి వస్తుందో, ఒక నిమిషానికి ఎంత గాలి వస్తుందో దాన్నే CFM అంటారు. క్యూబిక్ ఫీట్ పర్ మినిట్ అని చెప్తారు. నిమిషానికి ఎంత గాలి వస్తుందో దాన్నే CFM అంటారు. ఈ CFM వాళ్ళు ఖచ్చితంగా మనకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. చాలా మంది అయితే వీటిని అవాయిడ్ చేస్తుంటారు. దీన్ని ఖచ్చితంగా మీరు కన్సిడర్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఎక్కువ గాలి రావాలి కదా, అంటే చల్లగాలి రావాలి కదా. ఒక నిమిషానికి ఎంత గాలి వస్తుందో దాన్ని కన్సిడర్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఎయిర్ కూలర్ లో వాటర్ ట్యాంక్ కెపాసిటీ చెక్ చేసుకోండి. సో మీకు ఈజీగా ఒక 300 square feet దాకా రూమ్ ఉందనుకోండి 30 లీటర్ కెపాసిటీ దాకా వాటర్ ట్యాంక్ కెపాసిటీ సరిపోతుంది మీ ఎయిర్ కూలర్కి అయితే. ఫర్ ఎగ్జాంపుల్ వీటికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీ రూమ్ అనేది 150 square feet అయితే ఉంది. అప్పుడు మీకు 15 లీటర్ కెపాసిటీ గల ఈ వాటర్ ట్యాంక్ కెపాసిటీలో ఎయిర్ కూలర్ సరిపోతుంది. వీటికి ఈ ఎయిర్ డెలివరీ చూసుకున్నట్టయితే అదే CFM చూసుకున్నట్టయితే ఒక 600 ఉందనుకోండి సరిపోతుంది. అప్పుడు మీ రూమ్ సరిపడే మంచి గాలి చల్లగాలి అయితే రావడం జరుగుతుంది. అదే మీ రూమ్ అనేది 150 square feet నుంచి 300 square feet ఉందనుకోండి మీ రూమ్ సైజ్ అనుకోండి, అప్పుడు మీకు 30 లీటర్ కెపాసిటీ గల ఎయిర్ కూలర్ తీసుకోండి. దీంట్లో మీకు CFM చూసుకున్నట్టయితే 1200 అయితే CFM అయితే ఉండాలి. సో ఇవి కన్సిడర్ చేసుకోండి. ఇంకా మీరు కొన్ని ఫీచర్స్ అయితే కన్సిడర్ చేసుకోండి. అవేమిటంటే మీరు తీసుకున్న ఎయిర్ కూలర్కి అయితే ఐస్ ఛాంబర్ ఉండాలో చెక్ చేసుకోండి. ఈ ఐస్ ఛాంబర్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఐస్ ఛాంబర్లో కానీ మనం ఐస్ ముక్కలు కానీ అందులో వేసామనుకోండి సో అవి డ్రాప్ కిందకైతే వాటర్ అయితే వెళ్తుంది. సో మీకు ఇంకా ఎక్కువ చల్లగాలి అయితే రావడం జరుగుతుంది. సో నార్మల్గా వచ్చేదానికన్నా ఇంకా ఎక్కువ చల్లగాలి అయితే వస్తుంది. ఈ ఐస్ ముక్కలు దీంట్లో వేశారనుకోండి, ఐస్ వాటర్ అందులో వేస్తాయి. కావున ఐస్ ఛాంబర్ ఫీచర్ ఉండాలో చెక్ చేసుకోండి. దాంతోపాటు నాయిస్ లెవెల్ చెక్ చేసుకోండి. అంటే మీకు 60 decibels కానీ 70 decibels కానీ 80 decibels ఉందనుకోండి ఓకే, కొద్ది తక్కువ నాయిస్ అయితే జనరేట్ చేస్తుంది. వీటికి మించి ఒక 150 decibels కానీ 200 decibels కానీ ఉందనుకోండి మీకు నైట్ టైం చాలా డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. పడుకున్నారనుకోండి సో మోటార్ అయితే బర్రని తిరుగుతుంటుంది, అప్పుడు ఎక్కువ సౌండ్ అయితే వస్తుంది, అక్కడ మీకు చాలా డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. కాబట్టి నాయిస్ కూడా మీరు లో నాయిస్ ఉండే చెక్ చేసుకోండి. ఇవి ఎట్లా చెక్ చేసుకుంటారంటే మొత్తం మీరు ఒక 5 ఎయిర్ కూలర్స్ పిక్ చేసుకోండి. దాంట్లో మీరు స్పెసిఫికేషన్ మొత్తం అన్ని చెక్ చేసుకోండి. అంటే 1 ఎయిర్ కూలర్లో సో పలానా ఎయిర్ కూలర్లో 50 decibels ఉంది, ఇంకో ఎయిర్ కూలర్లో 60 ఉంది, ఇంకో ఎయిర్ కూలర్లో
200 ఉంది, అప్పుడు ఏది తీసుకుంటారు? 50 డెసిబుల్స్ ఉన్న ఎయిర్ కూలర్ తీసుకోండి, ఎందుకంటే తక్కువ నాయిస్ జనరేట్ చేస్తుంది కాబట్టి నాయిస్ కూడా చెక్ చేసుకోండి. దాంతోపాటు మీకు వాటర్ ట్యాంక్ కెపాసిటీకి వీటికైతే ఒక ఇండికేటర్ అయితే ఉంటుంది, అంటే వాటర్ లెవెల్ ఇండికేటర్ అయితే ఉంటుంది. సో వాటర్ ఫుల్ ఉందా, లేదంటే మీడియం ఉందా, లో ఉందా అని చెప్పి ఒక ఇండికేటర్ అయితే ఉంటుంది. ఇది కూడా ఉందని చెక్ చేసుకోండి. ఒకవేళ వాటర్ పూర్తిగా అయిపోయాయి అనుకోండి, సో మీరు వెంటనే వాటర్ నింపుకుంటారు. దాంతోపాటు ఒక అలారం కూడా ఉంటుంది, అంటే వాటర్ పూర్తిగా అయిపోయాయి అని చెప్పేసి ఒక క్విక్ అని చెప్పి ఒక అలారం అయితే ఉంటుంది. ఈ ఫీచర్స్ కూడా ఉన్నలే చెక్ చేసుకోండి. నెక్స్ట్ మీరు తీసుకున్న ఎయిర్ కూలర్ కి రిమోట్ కూడా ఇస్తున్నలా చెక్ చేసుకోండి. ఈ రిమోట్ తో మీరు ఎయిర్ కూలర్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, స్పీడ్ కూడా పెంచుకోవచ్చు. సో ఇట్లాంటి ఆప్షన్ కూడా ఈ రిమోట్ కూడా ఇస్తున్నలా చెక్ చేసుకోండి. దాంతోపాటు ఇన్వర్టర్ సపోర్ట్ కూడా ఉందని చెక్ చేసుకోండి. పవర్ పోయింది అనుకోండి, సమ్మర్ లో ఎక్కువగా పవర్ కట్ ఇష్యూస్ అయితే ఉంటాయి కదా, అప్పుడు ఇన్వర్టర్ తో కూడా ఈ ఎయిర్ కూలర్ రన్ అవుతుంది. కావున ఇది కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ పవర్ కన్జంప్షన్ కూడా చెక్ చేసుకోండి. పవర్ కన్జంప్షన్ కూడా మీకు ఒక 150 వాట్స్ నుంచి 200 వాట్స్ 300 వాట్స్ ఇట్లా పవర్ కన్జంప్షన్ అయితే ఉంటుంది. పవర్ కన్జంప్షన్ కూడా తక్కువ ఉంటే బెస్ట్ అయితే ఉంటుంది, ఎందుకంటే తక్కువ పవర్ బిల్ అయితే వస్తుంది కాబట్టి ఆ పవర్ కన్జంప్షన్ కూడా ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఆటో మోడ్ ఫీచర్ ఉందో చెక్ చేసుకోండి. ఆటో మోడ్ ఫీచర్ ఎందుకంటే నైట్ టైం మనం పడుకున్నాం అనుకోండి, సో ఆటోలో పెట్టేసి మనకి ఎంత కావాలి అంటే మన గది ఉష్ణోగ్రతను బట్టి అదే ఆటోమేటిక్గా ఆ టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకుంటుంది. ఎంత గాలి కావాలి, సో ఎంత కూలింగ్ కావాలని చెప్పేసి అదే ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటుంది. కావున ఈ ఫీచర్ కూడా చెక్ చేసుకోండి. దాంతోపాటు ఒక నాబ్ అయితే ఉంటుంది, లోపల ఫ్యాన్ స్పీడ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఇట్లా ఒక నాబ్ అయితే ఉంటుంది. సో ఈ నాబ్ కూడా ఉందో చెక్ చేసుకోండి. ఇట్లాంటి ఫీచర్స్ మొత్తం చెక్ చేసుకోండి. వీటితో పాటు అలర్జీ ఫిల్టర్ కానీ, డస్ట్ ఫిల్టర్ కానీ, యాంటీ బ్యాక్టీరియా ఫిల్టర్ కానీ ఉన్నలా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి అయితే అలర్జీ అయితే ఉంటుంది. సో ఈ కూలింగ్ ప్యాడ్స్ అయితే డస్ట్ అయితే ఉంటుంది. ఆ డస్ట్ కూడా మీకు కొద్దిగా బయటకి అయితే గాలిలో పాటు రావడం జరుగుతుంది. సో మీకు అప్పుడైతే ఎక్కువ కోల్డ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కొంతమంది డస్ట్ అలర్జీ అయితే ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళు కూడా ఈ డస్ట్ ఫిల్టర్స్ కానీ, అలర్జీ ఫిల్టర్ కానీ, యాంటీ బ్యాక్టీరియా ఫిల్టర్ కానీ, సో ఇట్లాంటి ఫిల్టర్స్ అన్ని ఉన్నలే కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ వారంటీ కూడా కన్సిడర్ చేసుకోండి. ఇప్పుడు మోటార్ వారంటీ కూడా ఒక 5 years, లేదంటే ప్రొడక్ట్ వారంటీ 1 year అని చెప్పేసి ఇట్లా వారంటీ కూడా చెక్ చేసుకోండి. ఏ బ్రాండ్ అయితే ఎక్కువ వారంటీ ఇస్తుందో, మీ ప్రాంతంలో ఏ బ్రాండ్ సర్వీస్ సెంటర్ ఉన్నాయో ఆ బ్రాండ్ తీసుకోవడానికి అయితే ప్రిఫర్ చేయండి మీరైతే. దాంతోపాటు చాలా మంది కూడా డౌట్ ఏమంటే భయ్యా ఏ బ్రాండ్ తీసుకోవాలి? సో మీకు సింఫనీ బెస్ట్ అయితే ఉంటుంది, బజాజ్ అయితే ఉంటుంది, ఓరియంట్ అయితే ఉంటుంది, హావెల్ అయితే ఉంటుంది. సో ఇట్లా ఈ బ్రాండ్స్ అని మన ఇండియాలో చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. రేపైతే ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. ప్రెజెంట్ మార్కెట్లో అంటే బెస్ట్ ఈ బ్లోవర్ ఎయిర్ కూలర్స్ అంటే టవర్ ఎయిర్ కూలర్ కావచ్చు, పర్సనల్ ఎయిర్ కూలర్ కావచ్చు, విండో ఎయిర్ కూలర్ కావచ్చు, ఇవి బెస్ట్ ఏమున్నాయి. నెక్స్ట్ డెజర్ట్ ఎయిర్ కూలర్, ఫ్యాన్ ఎయిర్ కూలర్, ఈ ఫ్యాన్ ఎయిర్ కూలర్స్, డెజర్ట్ ఎయిర్ కూలర్స్ ఏమున్నాయని చెప్పేసి రేపైతే ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఆ వీడియో లింక్స్ కొన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో లేదా కామెంట్ బాక్స్లో పిన్ చేసాక ఆ వీడియో చూడవచ్చు. ఫ్రెండ్స్ చాలా మంది అయితే వీడియో చూస్తారు, బట్ కానీ వీడియో అయితే లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయండి. దాంతోపాటు ఈ వీడియో మీకు కొద్దిగా ఈజీగా అర్థమైనట్టయితే ఈ వీడియో లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. దాంతోపాటు ఇంకొంచెం మీకు అర్థం కాకపోయినా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే ప్రతి ఒక్కరు వీడియో కింద అరగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది, ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ ఆన్ సింబల్ అవడం జరుగుతుంది. ఆల్ ఆన్ సింబల్ క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసి ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు.